చెట్టుని నరుకుతుంటే చూడండి గొడ్డల్లే మొత్తం విరిగిపోతున్నాయి. నెక్స్ట్ వీక్ అయితే పండగ ఉందండి, అందుకే మేమైతే కరెంట్ కోసం అయితే వచ్చాము. మా వాళ్ళైతే ఎవరి పనుల వాళ్ళు అయితే బిజీగా ఉన్నారండి. కొన్ని సంవత్సరాల క్రితము గ్రామస్తులందరూ కలిసి నాటుకున్న చింత చెట్టు అండి ఇది. అందుకే అండి గొడ్డళ్ళు కూడా విరిగిపోతున్నాయి అనమాట. చింత చెట్టు అంటే చాలా గట్టిగా ఉంటది. మా ఫ్రెండ్స్ అయితే నేను మీ వల్ల కాదురా అంటే కూడా వినట్లేదండి. చూడండి మా వాళ్ళైతే నరకడం మొదలెడుతున్నారు, అయినా కూడా చాలట్లేదండి. చాలా గట్టిగా అయితే ఉందండి చెట్టు. మీ వల్ల అవ్వదనేసరికి నాకైతే గొడ్లు ఇచ్చారండి నన్ను నరుకుమనేసి. నేనైతే ఒక కొమ్మనైతే నరికేశాను. చూడండి ఎంతో కష్టపడితే గానీ ఈ కొమ్మ నరకలేకపోయానండి. నేను నరికిన కొమ్మనైతే మావాడు మోసుకొని తీసుకెళ్తున్నాడు. చూడండి చాలా బరువు అయితే ఉంది అనేసి అంటున్నాడు. చిన్న చిన్న కొమ్మలు నరకడానికి మా వాళ్ళు అవ్వట్లేదంటే చూడండి పెద్ద పెద్ద వాళ్ళు అయితే పెద్ద పెద్ద కొమ్మలను అయితే నరికి జల్లేస్తున్నారు. మా వాడితే మేమైతే ఒక కొమ్మనైతే నరకడానికి మొదలెట్టేసాము. మేమైతే ఒక కొమ్మనే చాలట్లేదండి, కానీ పెద్దవాళ్ళు అయితే ఇదిగో కొన్ని అయితే మొత్తం చీల్చేశారు. ఇంకా ప్రతి ఊర్లో ఇలాంటి బేచలు ఉంటారండి. పని చేస్తుంటే చూడండి మొబైల్స్ గిలుకుతున్నారు. వంటకి సరిపడేంత కర్రలు అయితే మేమైతే చీల్చేసామండి. పండగ రోజు అయితే వచ్చేసిందండి. బెలూన్స్ ని చూడండి మా వాళ్ళైతే పంపుతో అయితే గాలి కొడుతున్నారు. పండక్కి వచ్చే వాళ్ళ కోసం ఈ రోజు అయితే వంటలు అయితే సిద్ధం చేస్తున్నారు బయట. ఈసారి పండక్కి జనాలైతే చాలా మంది వచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సంవత్సరం పండగ అయితే చాలా బాగా అయితే జరుపుకున్నామండి. మీరైతే ఎలా పండగ చేసుకుంటారో కామెంట్ చేయండి. పండక్కి వచ్చిన వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారండి దింసలతో. మరిన్ని వీడియోస్ చూడాలంటే మా పేజీని ఫాలో చేయడం మర్చిపోకండి.